శరీరాన్ని కష్టపెట్టకూడదు. వెన్నెముక నిఠారుగా పెట్టాలంటారు. ఏమీ లేదు. ఈ విషయంలో భారతదేశం అంతా, యోగులంతా ఒకవైపు, మనమంతా ఒకవైపు. మనం వీపుని నిఠారుగా పెట్టము. మనం హాయిగా కూర్చుంటాము, హాయిగా జీవిస్తాము, హాయిగా ధ్యానం చేస్తాము, హాయిగా భగవంతులం అవుతాము. మనం ఏమీ కష్టం లేదు. మన లక్ష్యం ఎటు? మన వైపే మన లక్ష్యం. దేవుడెక్కడని తిరిగేవాడే ఉన్నాడే, వాడే దేవుడు. ఆ కొండలెక్కేవాడే దేవుడు. ఆ దేవుడి విగ్రహాలను చెక్కేవాడే దేవుడు. మనమే దేవుళ్ళం. మనమే దేవుళ్ళమైనప్పుడు మన పరుగు ఎటువైపు? మన పరుగు మన వైపే.